నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మళ్ళీ రగులుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాగానే రాష్ట్రం మొత్తం పొలిటికల్ హీట్ ఎక్కేసింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మెగా క్యాంపెయిన్తో ఫుల్ స్వింగ్లోకి వస్తే, మరోవైపు అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తమ కోటను కాపాడుకునేందుకు స్ట్రాంగ్ స్ట్రాటజీతో సిద్ధమవుతోంది. ఇంకా కాంగ్రెస్ కూడా తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ బీజేపీ వైపు చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 14 నుంచి 15 భారీ ర్యాలీలు, రోడ్ షోలతో డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్లాన్ చేస్తోంది బీజేపీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ఓటర్ మొబిలైజేషన్ వరకు గ్రౌండ్ను బలపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డా, బీజేపీ కొత్త చీఫ్ నితిన్ నబిన్, ఇట్లా బెంగాల్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళంతా కూడా హై వోల్టేజ్ క్యాంపెయిన్ ప్లాన్ రెడీ అయిపోయింది. వాళ్ళందరితో మొత్తం మీద బెంగాల్లో పవర్ క్యాప్చర్ చేయడమే టార్గెట్గా పొలిటికల్ షెడ్యూల్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ టు టీఎంసీ. ఇక మమతా బెనర్జీ వైపు చూస్తే వెల్ఫేర్ అండ్ బెంగాల్ ఆత్మగౌరవం అనేటువంటి డబుల్ ఫార్ములాతో ముందుకెళ్తోంది. లక్ష్మీ భండార్, స్వస్థ్య సాధి లాంటి రైతు పథకాలు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని హైలైట్ చేస్తూ బెంగాల్ని బయట వాళ్ళు పాలించలేరు అన్నటువంటి ఒక ప్రాంతీయ భావోద్వేగాన్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీది. సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని కూడా యాక్టివ్ చేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్తో ప్రజల్లో బలాన్ని పెంచుకుంటోంది దీది. ఇక థర్డ్ వన్ కాంగ్రెస్ వైపు చూస్తే రాహుల్ గాంధీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ, టీఎంసీ రెండింటిని టార్గెట్ చేస్తూ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తోంది. సెక్యులరిజం, నిరుద్యోగం, ధరల పెరుగుదల ఈ అంశాలపైన ఫోకస్ పెడుతూ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చర్ని బలపరిచేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు త్రిముఖ పోటీగా మారబోతోందా అన్న అంశం ఒకవైపు అయితే కనుక, దీది బీజేపీ ఎందుకు భయపడుతోంది నా పైన పోటీ చేయడానికి అని ప్రశ్నిస్తోంది. సువేంద్ర అధికారి పైన గతంలో ఓడిపోయినటువంటి దీది ఈసారి మళ్ళీ అదే ప్రయోగం చేయబోతున్నారు. మళ్ళీ అలాంటి ఒక ఎపిసోడ్ జరగబోతుంది. బట్ పరిస్థితులు మారిపోయాయి. మాట్లాడదాం. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. దీది చక్రం తిప్పబోతున్నారా? ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 5 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర తిరగరాస్తారు. అఫ్కోర్స్ జయలలిత అయి ఉండొచ్చు, బట్ జయలలిత టైం పీరియడ్లో అక్కడక్కడ చేంజెస్ జరిగినాయి ముఖ్యమంత్రి పీఠం. బట్ ఇది మాత్రం వరుసగా హ్యాట్రిక్ దాటేసి 5th టైం ముఖ్యమంత్రి చేపట్టేటువంటి అవకాశాలని. సో ఎట్లా చూడొచ్చు ఈ బెంగాల్ సంగ్రామాన్ని? శ్రీకాంత్, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నమస్తే అండి. బెంగాల్ రాజకీయాలు వేరుగా చూడాల్సిందే దేశం రాజకీయాలు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బెంగాల్లో వా పలక రాకపోతే మన అంతా వా పలకరా. బంగ్లాదేశం అంట, బంగ్లాదేశాన్ని కదా. వాళ్ళు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చిన మొదలు ప్రవేశించింది ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికైతే. ఆ తర్వాత మొత్తం దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన రాష్ట్రం. ఒక మనకు వంగపంతులని చాలా రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మొదలుకొని చాలా వరకు చెప్పాలంటే చాలా సాహితీకారులు, అట్లాగే రచయితలు, ఉద్యమకారులు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటి వాడు, రాజా రామ్మోహన్ రాయ్, సామాజిక సాంస్కృతిక రాజకీయ ఉద్యమాల నుంచి అందరూ అక్కడ పశ్చిమ బెంగాల్ మనం పూర్తి చేసుకోవచ్చు. ఈ దేశంలో మొదట్లో కాంగ్రెస్ ప్రాబల్యం, ఇది మనకు రబీరే వాళ్ళు ఉన్నట్టు, ఒరిస్సాలో ఉన్న, ఇక్కడ పోతే సిద్ధార్థ్ శంకర్ వీళ్ళందరూ ఉన్న సందర్భం చూసుకుంటే మెల్లమెల్లగా మరి కాంగ్రెస్ ప్రాబల్యం పోయి కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది. జనరల్ గా మనకి చూసుకుంటే పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఎప్పుడు మారరు అనేది, బెంగాలీలు తొందరగా మారరు అనేది ఒకటి ఉన్నది. కనుకనే వరుసగా మన హ్యాట్రిక్ అంతకుముందు ఒకసారి కలుపుకుంటే 4 సార్లు, ఇప్పుడు 5వ సారి గెలుస్తుందా అనే మాట వస్తుంది. నిజం, కరెక్టే. కనుక ఏంటంటే బెంగాలీ వాళ్ళు తొందరగా మారరు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. అక్కడ ఆ మధ్యన ఒక 5 ఏళ్ల క్రితం ఒక పథకం ప్రవేశపెట్టారు. ఏమనంటే కలకత్తా వీధులు అధ్వానంగా తయారైపోయినాయి. వీధుల్లో ఉన్న బిల్డింగ్లు కూడా కనీసం కలర్లు వేసుకోకుండా వెరిచిపోయినట్టున్నాయి, ఎప్పుడో పురాతన నగరానికి వచ్చినట్టున్నది అని ఒక విమర్శ వచ్చినప్పుడు, ఇదే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఆమె ఒక ఆర్డర్ జారీ చేసింది. అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా కలకత్తా మేయర్ ఏమనంటే, మీరు బహిరంగ పెద్ద పెద్ద రోడ్లకు ఉన్న బిల్డింగ్స్ రంగులు వేసుకోండి, బయట మీ లోపల ఎట్లానే ఉండండి, కానీ అప్పుడు మీకు ఇంటి పన్ను రద్దు చేస్తాం, వరుసగా 1 కాదు 2 సంవత్సరాలు పూర్తి పన్ను రద్దు చేస్తాం మీకు అని చెప్పి, రాయితీ ఇస్తామని చెప్పి ప్రకటించింది. అంటే అంత తొందరగా మారని, కనీసం కళలు చేసుకోవడానికి కూడా వెనక ముందు ఆడతారనే మాటకు ఒకటి ఉన్నది అన్నట్టు. కనుక మెల్లమెల్లగా కాంగ్రెస్ నుంచి కమ్యూనిజానికి మారింది. కమ్యూనిజం నుంచి కాంగ్రెస్ కునారిపోయిన సందర్భంలో ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకోవాలి. తృణమూల్ కాంగ్రెస్ అని పేరే కానీ కాంగ్రెస్ పార్టీ అనుకోవాలి. కానీ ఇప్పుడు దీనికి ధీటుగా నిలుస్తుంది బీజేపీ. చూస్తున్నాం మనం వరుసగా. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో
బీజేపీ వర్సెస్ మన తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ కూను కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు అవును చూసాం మనం. అవును 290 మనకు ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టే 294 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అక్కడ. అందులో ఇద్దరే పంచుకున్నారు, పెద్దగా ఒకటి రెండు సీట్లు వేరే పోయినాయి, కానీ 211 సీట్లు మనకు తృణమూల్ కాంగ్రెస్ కు, 75 సీట్లకు పైగా మనకు బీజేపీ వచ్చింది చూసినాం మనం. అంటే పట్టరాదు పట్టి విడవరాదు అన్నట్టు పోయినసారి బీజేపీ అంటే కమ్యూనిస్టులను కాంగ్రెస్ ను రెండు పక్కకు నెట్టేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నది. దానికి కారణం కూడా చెప్తారు, ఎందుకంటే సువేంద్ర అధికారి ఎక్కడి నుంచి వచ్చిండు, అన్ని రకాల అంటే మనకు మమతా బెనర్జీ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆయన. మమతా బెనర్జీ తన మేనాలను ప్రోత్సహిస్తుంది కనుకనే, అభిషేక్ బెనర్జీని ప్రోత్సహిస్తుంది కనుక నాకు స్థానం అవును లేదనుకొని బయటపడ్డాడు, అవును బీజేపీ చేరిండు. బీజేపీ చేరడం వల్ల ఏమైందంటే మమతా బెనర్జీ జిత్తులు అన్ని తెలుసుకునేవాడు అవును కనుక సింగూరులో ఓడించాడు. సింగూరులో చూసుకున్నాడు, సింగూరులో ఓడించాడు. తర్వాత ఆమె భవానీపూర్ నుంచి మళ్ళీ ఒక రాజీనామా చేయించి తన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేను తర్వాత భవానీపూర్ నుంచి గెలిచింది ఆమె చూసినాం. ఉమ్, అంటే అవును భంగపడ్డది ఒకసారి మిత్రుడితోని, తన దగ్గర అనుచరుడితోని, అంటే ప్రధాన అనుచరుడు ప్రధాన నాయకుడితో భంగపడ్డది. సరిగ్గా ఇప్పుడు మన సీన్ అదే క్రియేట్ అవుతున్న అవకాశం చూస్తున్నాను. భవానీపూర్ నుంచి కూడా చేస్తా అంటున్నాడు ఇప్పుడు ఆయన, ఎవరు మన సురేంద్ర అధికారి. ఉమ్. ఎక్కడ ఉంటే ఆమె మమతా బెనర్జీ ఎక్కడ చేస్తే అక్కడ చేస్తా అంటున్నాడు. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడున్న ప్రత్యక్ష దాని అంటే వస్తే సార్ దీంట్లో కూడా బీహార్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఒకటి బీజేపీ వే ఆఫ్ మూమెంట్ మనం చూస్తున్నాం, ఒక ఎలక్షన్ మిషన్ లాగా పోతోంది. ఇందాక మీరు మొదలుపెట్టినటువంటి బీహార్ కానీ, అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎన్నికలు కానీ, ఢిల్లీ ఎన్నికలు కానీ. సో ఢిల్లీలో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాల తర్వాత అక్కడ జెండా ఎగరేసింది భారతీయ జనతా పార్టీ. సో ఇదే పశ్చిమ బెంగాల్ కోసం చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నారు. దీదీని ఢీ కొట్టడం అంటే ఇక్కడ యుద్ధం ఎట్లా మారిపోయిందంటే దీదీ వర్సెస్ మోడీ, దీదీ వర్సెస్ బీజేపీ కాదు, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్సెస్ ప్రతిపక్షం లాగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఒక ప్రధానితో ఈక్వల్గా యుద్ధం నడుస్తోంది అని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. ఈసారి గెలిస్తే వరుసగా 4వ సారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి మమతా బెనర్జీ టికెట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో ఉన్న వాళ్ళను కాదని ఆల్మోస్ట్ ఒక 40-50 మందికి టికెట్లు, ప్రముఖులను వదిలేసి, గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలకు టికెట్లు ఇచ్చినటువంటి దీది ఈసారి సెలబ్రిటీలను కూడా పక్కన పెట్టేసింది. మహా అయితే ఒకరిద్దరు సెలబ్రిటీలకే టికెట్లు ఇస్తోంది. ఆల్మోస్ట్ ఒక 60-70 మందికి టికెట్లు నిరాకరించి మైనార్టీలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈసారి బీఫామ్లు పంచుతోంది. సో ఈ ఇంపాక్ట్ ఎట్లా ప్రజల్లోకి వెళ్తుంది, సో దీన్ని ఎట్లా బీజేపీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది? గంట కాదు చూడొచ్చు, ఎందుకంటే బీహార్ ఎన్నికలు మీరు అన్నది కదా, ఎందుకంటే వరుస ఎన్నికల్లో విజయంతోనేమో అప్రత్యేకత విజయంతో బీజేపీ దూకుడు మీద ఉంది. మీరు చూస్తున్నారు కదా, జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర ఎన్నికలు, అంతకుముందు హర్యానా ఎన్నికలు, మనకు మన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, ఆ తర్వాత ఇకపోతే మనకు ఢిల్లీ, ఆ తర్వాత బీహార్ ఎన్నికల తర్వాత మోడీ, షా ఇద్దరు ఒక మాట అన్నారు. ఇక తర్వాత వంతు పశ్చిమ బెంగాల్ అన్నారు. దక్షిణ భారతదేశంలో వాళ్ళకి అవకాశాలు, ఎందుకంటే కేరళలో ఆ 2 ఫ్రంట్ల మధ్య పోటీ కనుక మధ్యన అరటి పండే బీజేపీ. తమిళనాడులో అన్నాడీఎం పొత్తున్నా కూడా రేపు పొద్దున విజయ్ కలిస్తే తప్ప అక్కడ పొత్తు సక్సెస్ అయ్యేటట్లేదు కనుక అది వేరే రాజకీయం నడుస్తుంది. అక్కడ కొంతవరకు బీజేపీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇటు పోతే మనకు పుదుచ్చేరిలో పెద్దగా అవకాశం లేదు. ఏమున్నా అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కనుక బీజేపీ గట్టిగా అక్కడ ప్రయత్నం చేస్తున్నది. అంటే పెద్ద ఛాలెంజ్ బీజేపీకి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఉన్నది కానీ ఉత్తర భారతీయులుగా వీళ్ళని పరిగణిస్తూ మమతా బెనర్జీ ఇప్పుడు కొత్త రాజకీయం చేస్తుంది. గతంలో కూడా చేసిందే, బెంగాలీలదే అని నినాదం చేస్తుంది. ఇప్పుడు అమెరికన్ ఫస్ట్ అని ట్రంప్ ఎట్లా అన్నాడు, ఆ బెంగాలీలదే ఈ కొత్త నినాదం తీసుకున్నాడు. కొత్తది పాతది కొంచెం దాన్ని పాలిష్ చేసింది మళ్ళీ. ఇక్కడ ఏమైందంటే మా పట్టు అక్కడే రేపు పొద్దున అనే మాట బీజేపీకి వచ్చింది. బీజేపీ ఒకటి ఎందుకు దూకుడు మీద ఉందంటే, అంతకుముందు ఉన్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ పోయింది కనుక ఈ పోటీ ఇద్దరి మధ్యనే కదా. మీరు అన్నట్టు వ్యక్తిగతంగా చూసుకుంటే కూడా బీజేపీకి తీరుగా తన పంథాన్ని కూడా మార్చుకున్నారు. దీని అంటే సెక్యులర్ పంథా కనుక ఆమె ఇట్లా ఉంటాయి అనుకుంటే, నేను బ్రాహ్మణ స్త్రీని అన్నది కదా, కాళికా మాత స్తోత్రాన్ని అనార్గళంగా చదివింది కదా. అట్లా అంటే బీజేపీ మత రాజకీయాలు చేస్తే నేను కూడా మత రాజకీయాలు చేస్తాను, హిందూ బ్రాహ్మణ స్త్రీని నేనని బహిరంగంగా పోయినసారి ప్రకటించారు చూసినాం. కానీ ఇవన్నీ చూసి ఏంటంటే మీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా నేను కూడా అవసరమైతే మత రాజకీయాలు చేస్తాను అంటుంది. సెక్యులర్ ఓట్లు ఎట్లాగో బీజేపీ పడే కనుక ఇటు పక్కన సెక్యులర్ కానీ లేకపోతే ముఖ్యంగా ముస్లిం ఓట్లు పడే కనుక ముస్లిం ఓట్లు ఎట్లా సొంతం చేసుకుంటుంది. హిందువుల ఓట్లు ఎందుకు విడిచిపెట్టాలి? పోలరైజేషన్ లో ఎప్పుడు దేశ రాజకీయాలు ఏమైందంటే హిందువుల ఓట్లు ఎకట్ట అవుతున్నాయి కనుక ఎక్కడ సక్సెస్ అవుతలేదు. మమతా బెనర్జీ చేసినట్టు రాహుల్ గాంధీ చేయలేకపోతున్నాడు రాజకీయాన్ని కనుక రాహుల్ గాంధీ ఫెయిల్ అవుకుంటూ వస్తున్నాడు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న 10 దగ్గర కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది చూస్తున్నాం. కానీ తృణమూల్ కాంగ్రెస్ అట్లాంటిది కాదు. నా పంథా వేరే, నా పద్ధతి వేరే అనే మాటను చేసుకుంటూ చాలా దూకుడుగా పోతుంది మమతా బెనర్జీ. ఇటీవల సార్ని వ్యతిరేకిస్తూ కూడా చాలా దూకుడుగా పోయింది చూసినాం కదా. అట్లాగే ఈడీ కూడా మీ పరిసరాలు నడుస్తుందని చెప్పి అవసరమైన ముఖ్యమంత్రి రోడ్ల మీద పోయి దిగి ధర్నాలు చేసింది. అక్కడ ఈడీని అడ్డుకున్నది కూడా. సుప్రీంకోర్టు కూడా మందలించింది. ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈడీ కేసు మన మన దాడులు జరుపుతూ ఎట్లా పోతారు అని సుప్రీంకోర్టు మందలించింది. అవిపోదురు కాక నాకేంటి సిగ్గన్నట్టు నేను బీజేపీని ఎదుర్కొని తీరుతా. ఈసారి కనుక మమతా బెనర్జీ వచ్చిందంటే మళ్ళొకసారి ఇక మమతా బెనర్జీ రాజకీయాలకు అడ్డు ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ అంతకంటే ఎక్కువ తీవ్రంగా ఇటు బీజేపీ ప్రయత్నించి తక్కువేం కాదు. నా ఉద్దేశం అంటే సీట్లు పెంచుకోవచ్చు ఇప్పుడున్న అంచనాలు బట్టి నాకు అనిపిస్తుంది శ్రీకాంత్ గారు. సో ఇక్కడ సార్ ఇందాక మీరు అన్నట్టు సర్ప్రక్షాళనతోటి చాలా ఓట్లు నష్టపోయారు, లక్షలాది సంఖ్యలో ఓట్లు పోయినాయి. ఆ విషయంలో కూడా దీదీ రెస్పాండ్ అయింది. ఇది ఎన్నికల కమిషన్ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నేను ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా చూస్తుంది. ఇప్పటికే 1000 మంది పైగా అబ్జర్వర్స్ని నియమించడం జరిగింది. మరోవర్ గతంలో 7-8 దశల్లో జరిగినటువంటి పోలింగ్ కాస్త ఈసారి 2 దశల్లోనే జరగబోతోంది. సో దీనికి కారణాలను ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే దీదీ ఎలక్షన్ కమిషన్ కూడా నిందిస్తూ మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. సర్వీషన్లో నేను దీదీని తప్పడుతున్నాను. ఎందుకంటే సర్వీషన్లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో 2,81,00,000 ఓట్లు పోయింది. గుజరాత్ లో కూడా పోయింది. గుజరాత్ 89 లక్షల ఓట్లు పోయింది. అస్సాంలో కూడా యాక్చువల్ గా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఫస్ట్ డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే ఓట్లు తీసేసి ఇప్పుడు కొత్త ఓటర్లు ఇస్తారని జరుపుతున్నాం కనుక ఆ విషయంలో నేను మమతా బెనర్జీ తప్పడుతున్నాను. ఎందుకంటే దొంగ ఓటుతో గెలిచినట్టు కదా మీరు ఇప్పటిదాకా మరి ఒకవేళ ఓట్లు తీసేయొద్దు అంటుంటే పోనీ ఇప్పటికైనా సరే ఒక్క ఓటర్ అయినా సరే తిరగబడి అయ్యా నా ఓటు పోయిందని మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నాడా ఎక్కడైనా చూస్తున్నాం కదా మనం. అంటే తప్పుడు ఓట్లు పోవచ్చు, అర్హమైన ఓట్లు కొందరు పోవచ్చు. వాటిని రెక్టిఫై చేయడానికి టైం కూడా ఇచ్చింది, అయిపోయింది. ఆ టైం కూడా అయిపోయింది కనుక దాని మీద వ్యతిరేకింది. కానీ బీజేపీ తన పట్టును సాధించుకునే దిశలో పశ్చిమ బెంగాల్ ఒక యుద్ధ రంగంగా మార్చింది అంటారు. మొదటి నుంచి కూడా మీరు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ కొంతవరకు వాడుకుంటూ ఉన్నాయి చూస్తున్నాం మనం. ఇప్పుడు అస్సాము, మన తమిళనాడు, ఇటు పక్కన పుదుచ్చేరి, కేరళ ఎన్నికలేమో అంటే ఒకటేసారి 9వ తారీఖు 3 రాష్ట్రాలు జరుగుతుంటే 2 రాష్ట్రాల్లో కదా ఏది మనకు రెండు విడతల పోలింగ్ జరిగేది. అందులో ఒక రాష్ట్రం ఏమో మొత్తం ఒకటే విడత పోలింగ్ అయితే 23 ఏప్రిల్. కానీ 29 దాకా ఎందుకు ఆపారు? ఇక్కడ 2 సార్లు ఎందుకు చేశారంటే అమిత్ షాకు మోడీకి సహకరించడానికి. అంటే దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయ్యేదాకా టైం ఇచ్చి మళ్ళీ ఈ 2 రాష్ట్రాలలో కూడా ఎన్నికలు పూర్తి కావడానికి ప్రచారానికి టైం ఇచ్చింది జాతీయ పార్టీకి అని ఒక మాట వస్తున్నది. అంటే ఇద్దరికి వస్తుంది కదా. కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ విమర్శ చేస్తుంది. నేనేమంటున్నాను, మోడీకి ఎంతకు అవకాశమో రాహుల్ గాంధీ కూడా అంతే అవకాశం కదా ప్రచారం చేసుకోవడానికి అయితే. కానీ ఇక్కడ స్టేట్స్ లేవు, పశ్చిమ బెంగాల్లో లేవు, రాహుల్ గాంధీకి అటుపక్క అస్సాంలో లేదు. ఏమున్నా దక్షిణ భారతదేశం తిరగాల్సింది, 3 రాష్ట్రాలు తిరగాల్సింది. సార్ ఇంకోటి సార్, ఈ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అంటే దీదీయే. రేపు పొద్దున టీఎంసీ గెలిచినా దీదీయే. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క బీహార్ విషయంలో తప్పితే ముఖ్యమంత్రి విషయం ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. హర్యానాలో అనౌన్స్ చేయలేదు, ఢిల్లీలో అనౌన్స్ చేయలేదు. మిగతా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సాలో కానీ ఇక్కడెక్కడ కూడా ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ లేకుండానే ఎన్నికలకు పోయినాయి. మోరోవర్ ఏంటంటే దీదీ తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి టీఎంసీలో అప్పుడు సువేంద్ర అధికారి ఉండే, ఆయన మీదనే పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత భవానీపూర్ నుంచి, ఇప్పుడు కూడా దీదీ భవానీపూర్ నుంచే పోటీ చేస్తున్నారు. అండ్ మళ్ళీ సేమ్ సువేంద్ర అధికారి కూడా అక్కడ పోటీ వస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏమైనా మారుతుందా? ఇక్కడ ఏమైనా అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే మోడీ ఫేస్తోనే ఎన్నికలకు వెళ్తారు? ఎందుకంటే 2021లో కూడా మోడీ ఫేస్ తోటి ఎన్నికలు పోయారు. మోడీ ఫేస్తోనే వెళ్తారు, ఎందుకంటే తప్పు చేయరు. అంటే సువేంద్ర అధికారి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళకైతే లెక్క సమస్య లేదు. కానీ ఇప్పుడు చెప్పరు వాళ్ళు. ఎందుకంటే జాతీయ పార్టీ ఎప్పుడు కూడా ఆ రాజకీయం చేయాల్సిందే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పదు. ఇటు పక్కన కాకపోతే మొన్న బీహార్ ఎన్నికలు అది జరిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిని ప్రకటించాల్సి వచ్చింది, చూసినాం కదా ఇతరపక్షం అయి కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కల్లా బీజేపీ ఆ పని చేయదనుకుంటున్నాను. ఖచ్చితంగా మనం ఢిల్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా వస్తాను ఎవరు అనుకోలే కానీ ఇక్కడ కూడా అంతే అవుతుంటది అనుకుంటున్నాను. అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయి. నా ఉద్దేశం బీజేపీ కొంత ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటది. కానీ సీట్ల మన మ్యాజిక్ ఫిగర్ కనుక గ్యారంటీ దాటుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. 294 స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ 148 సీట్లు గెలుచుకుంటే ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టే.
దాదాపు 7 కోట్ల పైచిలుకున్నటువంటి అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సో ఇందులో ఈసారి గనక దీది గెలిస్తే వరుసగా 4వసారి గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి రికార్డును బ్రేక్ చేస్తుంది. దేశంలో అత్యంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా దీది రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఈ ప్రచారాన్ని తన ఉనికిని విజయంగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ద ఫైట్ బిట్వీన్ దీది అండ్ మోడీ. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.